గురుగారు, శ్రీకృష్ణుని యొక్క చక్రాయుధానికి కాంతి ఎక్కువ. ఆ చక్రాయుధాన్ని ప్రయోగిస్తే సూర్యుడి యొక్క కాంతి కనుమరుగైందని, అప్పుడే సైంధవ వద్ద సాధ్యమైందని భారతం చెప్తుంది. దీన్ని ఎలా విశ్లేషించుకోవాలి? సూర్యుడు కాంతివంతుడు. ముందుగానే సూర్యాస్తమయం చేసేసాడు. సైంధవ వధ, సింధురాజును చంపించాలి అని చెప్పి నిర్ణయించుకున్నటువంటి కృష్ణ పరమాత్మ. ఎందుకంటే లేకపోతే తన ఆత్మసుఖుడైనటువంటి అర్జునుడు గాంధీవంతో సహా సాయంకాలం లోపల అగ్నిలో దూకేస్తాడు. సైంధవ వధ ఆ రోజు జరగకపోతే. ద్రోణాచార్యులు వారు పెద్ద వ్యూహం పన్నారు, వెనకాల ఎక్కడో దాచేశారు పద్మవ్యూహం. ఆ వ్యూహంలో ఉండేటువంటి ఆ మహానుభావుడైనటువంటి కృష్ణ సారథ్యంలో ఉండే అర్జునుడు ఎలా అయినా సైంధవుడిని సాయంకాలం లోపల పట్టుకోవాలి, సంహరించాలి. ఇతను పోరాడుతూ ఉంటే అవతల కురువీరులు లేని సామాన్యులు కాదు. కర్ణుడు ఉన్నాడు, మహావీరుడు అతను. అలాగే పెద్దవారు ద్రోణాచార్యుల దగ్గర నుంచి ప్రారంభించుకుంటే తర్వాత ఎంతోమంది ఉన్నారు ఆ ధార్తరాష్ట్రుడి యొక్క సేనలో. ఇతను అందరితో యుద్ధం చేయగలిగిన వాడే అర్జునుడు. కానీ నియమిత సమయంలో సైంధవ వధ చేయలేడు. దీన్ని గ్రహించాడు కృష్ణ పరమాత్మ. చక్రాన్ని అడ్డేసాడంటారే, వేశాడు. ఇక్కడ సందేహం మీకేమిటి? చక్రం చాలా కాంతి కదా. సుదర్శనం భాస్కర కోటి తుల్యం. పరమాత్మ యొక్క చేతిలో, కృష్ణ ప్రభు యొక్క చేతిలో ఉండేది సుదర్శనం, కోటి సూర్య ప్రభాభాసమానమైంది. అలాగే మధ్యాహ్నకాల సూర్యుడు ఉండగానే ఆయన కొట్టేశాడు. అంటే సావిత్రి శక్తితో సూర్యుడు ఉండగానే సాయంకాలం చేశాడు. మరి ఇక్కడ ఇంత కోటి సూర్య ప్రభాభాసమానమైన కాంతి కలిగిన సుదర్శన చక్రాన్ని పైకి పంపిస్తే దీనికి కాంతి ఉంది, దానికి కాంతి ఉంది. మరి చీకటి ఎలా అయింది? ఎందుకు భ్రాంతి పడ్డారు? ఎందుకు ఎగతాళి చేయడానికి వెనకాల దాంకున్నటువంటి సైంధవుడు అర్జునుడి ముందుకు వచ్చేసాడు? అప్పుడు ఎలాగా మళ్ళా మధ్యాహ్నం అయిపోయింది, ఎలా సైంధవ వధ జరిగింది? కాంతులు అంత కాంతులు ఉండగా చీకటి ఎలా అయింది? ఇది కదా ప్రశ్న. అంటే ఒక్కసారి మీరు మధ్యాహ్నకాల సూర్యుడిని అలా కళ్ళతో చూడండి. పొద్దున్న సాయంకాలం చూడటం కాదు, మధ్యాహ్నకాలం సూర్యుడిని ఒకసారి చూడండి, కళ్ళు చీకటిగా అయిపోతాయి కదా. కళ్ళు ఒక్కసారి బయర్లు కమ్మేయండి అంటారు, చీకట్లు అవుతాయి కదా. మరి కోటి సూర్యుల కాంతి కలిగినటువంటి సుదర్శనుడి చక్రం అక్కడ విజృంభించి ఉంటే, ఓ పక్క అప్పటికే సావిత్రి శక్తితో సూర్యుడు ఇంకా ఉండగానే ఆయన సరస్వతీ శక్తి ఇంకా మారలా. గాయత్రి శక్తి నుంచి సావిత్రి శక్తిలో ఉన్నాడు. ఆ ఉండంగా అతను ఇంకా సరస్వతిగా మారుతున్నాడు అనేటువంటి సమయంలోనే సుదర్శన చక్ర ప్రయోగం జరిగింది. కనుక ఆ మధ్యాహ్నకాల సూర్య ప్రభావం తగ్గకముందే ఈ ప్రభావం కూడా వెళ్ళటం వల్ల వచ్చినటువంటి అమోఘమైనటువంటి కాంతి వైభవంలో అందరూ కూడా చీకట్లు అయిపోయాయని అనుకున్నారు. అప్పుడు వెంటనే సైంధవ వధ చేశారు. కాబట్టి ఇలా వైజ్ఞానికంగా సమన్వయించుకోవాలి. మహర్షులు అన్నీ ప్రత్యక్షంగా చెప్పారండి. పరోక్ష ప్రియాయ వహి దేవా. ఏదైనా అంది అందకుండా ఉంటేనే ఉత్సాహంగా ఉంటుంది. ధర్మ సందేహాలు రావాలి. వచ్చినప్పుడే మనకి ఉపవాసం చేసిన తర్వాత బాగా ఆకలేసి ఇంకొంచెం 2 ముద్దలు ఎక్కువ తింటారే, అలాగా ఈ ధర్మ సందేహాల వల్ల మనకి ఇంకా కృష్ణ భక్తి పట్ల భక్తి పెరుగుతుంది.